హైకమాండ్ కంట్రోల్ వారట. అధిష్టానం ముఖ్య నేత మధ్య ఆధిపత్య పోరట. హైకమాండ్ను కాదని సొంత ఎజెండా అమలట. తెలంగాణ కాంగ్రెస్లో కొత్త అధికార కేంద్రం కొనసాగుతుందని ఏఐసిసికి పక్కా నివేదికట. ముఖ్య నేత వలస వ్యూహంపై అధిష్టానం అలర్ట్. నేరుగా కదుపకుండా ఆయన పట్టు సడలేలా స్కెచ్ అట. వలస నేతల అధికారాన్ని వికేంద్రీకరించే యోచనట. ఢిల్లీ దూత మీనాక్షి నటరాజన్కు ఆపరేషన్ బాధ్యత. అధిష్టానం ఎత్తుగడలను పసిగట్టిన ముఖ్య నేత. అందుకే ఒకరి వెనుక ఒకరు దళిత నేతల ఎగదోత. దళిత ఎమ్మెల్యేల నిరసన గలం అతిపెద్ద రాజకీయ ఎత్తుగడగా పరిగణిస్తున్న రాజకీయ విశ్లేషకులు. ఇది కథ ఉంది కానీ వరదెల్లి వెంకటేశ్వర్లట. నేను ఒక ముచ్చట చెప్తా మీకు. ఇది నిన్న మొన్న మనం లైవ్ చేయలేదు, నిన్న ఒక్కరోజు అనుకుంటా చేయలేదు. రాష్ట్రంలో పెద్ద రచ్చ జరుగుతుంది కాంగ్రెస్లో. దళిత ఎమ్మెల్యేలను ఎగేస్తున్నట. ప్రధానంగా మా మందుల సామెలకి అనిపించింది. ఈ రచ్చ ఎవరు పెట్టిస్తున్నారు అర్థం కావట్లే, ఏం జరుగుతుందో అర్థం కావట్లే. వాళ్ళ దాంట్లో వాళ్ళే అనుకుంటారు. అది హైకమాండ్ కంట్రోల్ వారు చెప్తుంది. ఈ గమ్మతుంది కదా. సొంత ఇమేజ్కే బడా బ్యానర్ అంటే ఇక చూసుకో. కొవ్వొత్తుల రాళ్ళు రేవంత్ రెడ్డి సింగిల్ ఫోటో బ్యానర్ పై కలకలం అంట. జాతీయ కాంగ్రెస్ ఉద్యమానికి ప్రతీకగా నిలవాల్సిన బ్యానర్లో వ్యక్తిగత చిత్రం రాహుల్, ఖర్గే, ప్రియాంక ఫోటోలను చోటు లేకపోవడంపై టీపీసీలో అసంతృప్తి. ఆయన నోరు మూయించిన సీఎంఓ బ్యానర్ ఫోటోలతో ఢిల్లీకి మహేష్ కుమార్ గౌడ్ పోయినట్టు. ఇంకా చూసుకోరు. ఇప్పుడు మొన్న చేసిన ప్రోగ్రామా ఇప్పుడు ఏదేమైనా మా అన్న ఢిల్లీ నేత కాదు, గల్లీ నేతనే. గల్లీ చేసి ఏ ప్రోగ్రామ్ మా అన్న ఫోటో ఉండాలి. అరే బట్టి విక్రమార్క ఫోటో పెడితే ఓరడా ఆయన? దళిత బిడ్డ బట్టి విక్రమార్క ఫోటో పెడితే ఓరడు. ఇక అన్నను దించడానికి మీరు, మేము, నిరుద్యోగులు ఇంతమంది ఉన్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉండాలని కోరుకునేది ఓన్లీ రేవంత్ రెడ్డి అనుబంధ పత్రికలు, అంటే రేవంత్ రెడ్డి అన్నదమ్ములకి అంతే అనుచరులు. రాష్ట్రంలో ఏ వర్గం కూడా రేవంత్ రెడ్డి ఉండాలని కోరుకుంటలేదు. అస్సలే ఆలోచనే లేదు. ఇక కాంగ్రెస్ అధిష్టానం ముఖ్య నేత నాయకత్వం మధ్య ఆధిపత్య పెరుగులాట జరుగుతున్నదా? క్వశ్చన్ మార్క్ జరుగుతున్నది, తెలుస్తున్నది. అది వలస వ్యూహాన్ని కట్టడి చేసి ముఖ్య నేత చుట్టూ కేంద్రీకృతమైన శక్తి కేంద్రాలను నిర్వీర్యం చేసేందుకు ఏఐసిసి ఆపరేషన్ తెలంగాణ కాంగ్రెస్ అట మొదలు పెట్టిందా అని అధిష్టానం ఆపరేషన్, మరి ఇది రేవంత్ రెడ్డి చెప్పాలి. ఆపరేషన్ తెలంగాణ కాంగ్రెస్ అంట. నాకు తెలిసి రేవంత్ రెడ్డి దాంట్లో ఒక లెక్క కనిపిస్తుంది. అసలు కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ అని రెండు డిఫరెన్స్ తెలుస్తుంది. ఈ అసలు కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ మధ్య వారు అవుతుంది. ఈ వారు ఏం దాకా పోతుందో ఏం కాదో. ఈ వారికి తోడు ఇప్పుడు ఈ నిరుద్యోగులు ఈ 2 లక్షల ఉద్యోగాలని వీళ్ళు రచ్చ చేస్తుర్రు. వీళ్ళ రచ్చ, వాళ్ళ రచ్చ ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో ప్రజలంతా చూస్తున్నారు. జర జాగ్రత్త వాస్తవం చెప్తున్నా, మీ ఇష్టం చెప్పే కాడ చెప్తున్నాం. రేవంత్ అని అయితే కూలిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి నీకు. ఇలా పంచాయతీ చూడరా. ఎంపీ చామల అనుచరుడిపై ఎమ్మెల్యే సామల అనుచరులు హత్యాయత్నం చేశాడు. తిరుమలగిరిలో ప్రెస్ మీట్ తర్వాత పర్రపాటి యుగేందర్పై పిడిగుద్దులు గుద్దాడు. ఇరు వర్గాలు చెదరగొట్టిన పోలీసులట. ఘర్షణతో స్థానికంగా ఉద్రిక్తత. కాంగ్రెస్లో మరోసారి బగ్గుమన్న విభేదాలు. ఇప్పుడు వాళ్ళిద్దరే తనుకునేది, వీళ్ళిద్దరే. కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్గం, మందుల సామేల్ వర్గం. ఇలాంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గం, మందుల సామేల్ వర్గం. దీని వెనకంగా ఏం జరుగుతున్నదని డౌట్. అంటే రేవంత్ రెడ్డి దించడానికి జరుగుతున్న కుట్రేనా అనేది కూడా ఒక డౌట్ వస్తున్నది. వాళ్ళకు వాళ్ళే తన్నుకున్నట్టు చేసి, వాళ్ళకు వాళ్ళే తిట్టుకున్నట్టు చేసి, ఈ అంతా లాస్ట్ రేవంత్ చూచి ఈ ప్రమాదాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఎప్పటి నుంచో ఆయన నేను మంత్రి పదవి కావాలి, నాకు మంత్రి పదవి కావాలని ఏమటి పడ్డాడు. అది రేవంత్ రెడ్డి ఇస్తలేడు. మరి ఆయన అనుచరుడిగా ఉన్న సామేల్ను ఎగదోసి ఇటు అయితే కాదు డైరెక్ట్ ముఖ్యమంత్రి దించాల్సిందని చెప్పేసి రాజగోపాల్ అన్న చేసిండా ఈ ప్లాన్ అనేది తెలియదు. ఎందుకంటే ఆపరేషన్ తెలంగాణ కాంగ్రెస్ అంటారు. ఇప్పుడు ఆయన ఏమో ఫ్యూచర్ సీఎం అని పెట్టుకుంటున్నాడు. కాబోయే సీఎం కోమరెడ్డి రాజగోపాల్ ఆయన పేర్లు పెట్టుకుంటున్నాడు. సో దానికి ఏమైనా అడుగులు వేసేటందుకు ఈ సామెల్ని ఎగేసి ఈ సామెలతో తిట్టించి అంతా నడిపించి ఈ తెలంగాణ ఆపరేషన్ అనేది ఆపరేషన్ తెలంగాణ కాంగ్రెస్ దీనికి ఏమైనా పునాదులు పడ్డాయని డౌట్.
అంటే రేవంత్ రెడ్డి చేసే వ్యవహారం గట్టి ఉంది, వాళ్ళు పెట్టుకునే పంచాయలు గట్టి ఉన్నాయి. ఈ పంచాయతీల వెనుకంగా రేవంత్ రెడ్డికి ఏమన్నా ముఖ్యమంత్రి పూజకి ప్రమాదం ఉందా చూడాలి.